హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ద ఫస్ట్ సెషన్ ఆఫ్ మెటల్స్ అండ్ నాన్ మెటల్స్. ఈ లెసన్లో మనం మెటల్స్ అంటే ఏంటి, నాన్ మెటల్స్ అంటే ఏంటి, వాటి యొక్క ఫిజికల్ ప్రాపర్టీస్, కెమికల్ ప్రాపర్టీస్ అండ్ ఎక్స్ట్రాక్షన్ టెక్నిక్స్ ఇవన్నీ కూడా మనం చూడబోతున్నాం. క్లాస్ 9లో సో యూ హ్యావ్ లెర్న్డ్ అబౌట్ వేరియస్ ఎలిమెంట్స్ అంటే ఏంటి, వాటి యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ ఎలా ఉంటాయి, సో ఇవన్నీ కూడా మీరు 9th క్లాస్లో తెలుసుకున్నారు. ఇక్కడ ఫిజికల్ ప్రాపర్టీస్, మెటల్స్కి ఫిజికల్ ప్రాపర్టీస్ ఏ రకంగా ఉంటాయి. ద ఈజియెస్ట్ వే టు స్టార్ట్ గ్రూపింగ్ సబ్స్టాన్సిటీస్ బై కంపేరింగ్ ద ఫిజికల్ ప్రాపర్టీస్. అంటే ఎప్పుడైనా అంటే మీరు సపరేట్ చేయాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీ క్లాస్లోనే పిల్లల్ని సపరేట్ చేయాలనుకోండి, ఏ రకంగా క్లాసిఫై చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ హైట్ ఉన్న వాళ్ళందరూ ఒక దగ్గర, ఒకే వెయిట్ ఉన్న వాళ్ళందరినీ ఒక గ్రూప్ కింద. ఈ రకంగా ఫిజికల్గా అంటే మనకి ఫిజికల్ ప్రాపర్టీస్ అంటే అర్థం ఏంటంటే, మనకి చూస్తే అర్థమయ్యేది, మనం సెన్స్ చేయగలిగేదాన్ని ఫిజికల్ ప్రాపర్టీ అంటారు. మనం సెన్స్ చేయగలిగేది అంటే మన బాడీ వెయిట్ని మనం సెన్స్ చేయగలము. మీ ఫ్రెండ్ని మీరు ఎత్తుకున్నప్పుడు సో మీరు వెయిట్ ఫీల్ అవుతారు, లేదా మీ యొక్క హైట్ మీరు మెజర్ చేసుకోగలరు. సో విచ్ ఆర్ మెజరబుల్ ఫ్రమ్ ద అవుట్ సైడ్ ఆర్ కాల్డ్ ఫిజికల్ ప్రాపర్టీస్. అవన్నీ కూడా ఫిజికల్ ప్రాపర్టీస్ కింద మనం కన్సిడర్ చేస్తాము. ఓకే, సో కెమికల్ ప్రాపర్టీస్ అంటే ఏంటంటే ఇన్సైడ్ లోపల ఉన్న ప్రాపర్టీస్ని, లోపల కాంపోజిషన్ గురించి చెప్పేదాన్ని కెమికల్ ప్రాపర్టీస్ అంటారు అనమాట. ఓకే, సో ఫిజికల్ ప్రాపర్టీస్ ద్వారా ఫస్ట్ మనం గ్రూపింగ్ అనేది చేస్తూ ఉంటాం అనమాట. మరి పెర్ఫార్మింగ్ యాక్టివిటీ 3.1 to 3.6 కలెక్టింగ్ శాంపిల్స్ ఆఫ్ ఫాలోయింగ్ మెటల్స్. ఐరన్ని, కాపర్ మీ చుట్టుపక్కల ఎక్కడైనా ఉన్నా, లేకపోతే మీ ల్యాబ్లో ఉన్నటువంటి ఐరన్, కాపర్, అల్యూమినియం, మెగ్నీషియం, సోడియం, లెడ్, జింక్, ఇలా ఏ మెటల్ అనేది అవైలబుల్గా ఉంటే ఆ మెటల్ని మీరు కనుక కలెక్ట్ చేసి పెట్టుకోండి. యాక్టివిటీ 3.1లో ఏం చెప్తుంది, టేక్ శాంపిల్స్ ఆఫ్ ఐరన్, కాపర్, అల్యూమినియం అండ్ మెగ్నీషియం, నోట్ ద అపీరెన్స్. అవన్నీ ఎలా కనిపిస్తున్నాయో అని రాయమంటాడు. సో ఒక్కొక్క దాని అపీరెన్స్ ఒక్కొక్కలా ఉంటుంది. క్లీన్ ద సర్ఫేస్ ఆఫ్ ద ఈచ్ శాంపిల్. సో ఆ శాంపిల్ మీద డస్ట్ కట్టా ఉంటే దాన్ని క్లీన్ చేసిన తర్వాత మీరు ఒరిజినల్ సర్ఫేస్ అనేది మీకు కనిపిస్తూ ఉంటుంది అనమాట. దానిలో వాటి మీద మెటల్ అనేది, అవుటర్ సర్ఫేస్ అనేది అట్మాస్ఫియర్తో రియాక్ట్ అయ్యి సమ్ కైండ్ ఆఫ్ కాంపౌండ్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి. సో వాటి యొక్క ప్యూరెస్ట్ కలర్ కనిపించాలి, అపీరెన్స్ కనిపించాలంటే దాని పైన కొంత పోర్షన్ని రబ్ చేస్తే మీకు ఒరిజినల్ కలర్ అనేది బయటకు వస్తుంది, షైనీ సర్ఫేస్ వస్తుంది. ఆ షైనీ సర్ఫేస్ వచ్చేదాకా దాన్ని రబ్ చేయాలి. అప్పుడు యూ విల్ అండర్స్టాండ్ ద అపీరెన్స్. ఓకే, సో ఎర్లియర్ ద మెటల్స్ ఇన్ ద ప్యూర్స్ హ్యావ్ ఏ షైనింగ్ సర్ఫేస్. ఇప్పుడు ఎప్పుడైతే మీరు బాగా రబ్ చేస్తారో అది షైన్ అవుతుంది. ఏదైనా మీరు ఏదో సినిమా యాడ్లు చూస్తారు, అదే యాడ్ అయితే సినిమా యాడ్ అన్నమాట, ఏదైనా ఈ క్లీనింగ్ యాడ్స్ ఉంటాయి, యుటెన్సిల్స్ క్లీనింగ్ యాడ్స్, మీ వస్తువులు మెరిసిపోతూ ఉంటాయి. ఇలా వింబర్ ఇలా తొడవగానే వస్తువులు మెరిసిపోతుంటే ఆ మెరిసిపోవడం అనేది దట్ ఈస్ కాల్డ్ షైనింగ్ ఎపీరియన్స్ అనమాట. దట్ ఈస్ కాల్డ్ మెటాలిక్ లస్టర్. సో షైనింగ్ ఎపీరియన్స్ ఉంటుంది మెటల్కి. ఆ షైనింగ్ ఎపీరియన్స్ని మనం ఏమంటాం అంటే మెటాలిక్ లస్టర్. సో దిస్ ఈస్ ద ప్రాపర్టీ బికాస్ ఆఫ్ విచ్ ద మెటల్స్ విల్ హ్యావ్ ఏ షైనింగ్ సర్ఫేస్. టేక్ స్మాల్ పీసెస్ ఆఫ్ ఐరన్, కాపర్, అల్యూమినియం ఇవన్నీ తీసుకోమన్నాడు. కట్ పీసెస్, చిన్న పీసెస్ తీసుకోమన్నాడు. అండ్ వీటిని షార్ప్ నైఫ్తో కట్ చేయడానికి ట్రై చేయండి అంటాడు. నోట్ యువర్ అబ్జర్వేషన్. ఏది కూడా కట్ చేయడానికి అవ్వదు. హోల్డ్ ఏ పీస్ ఆఫ్ సోడియం మెటల్ విత్ పెయిర్ ఆఫ్ టాంగ్స్. ఆల్వేస్ హ్యాండిల్ సోడియం. సోడియం మెటల్ అనేది చాలా హైలీ యాక్టివ్ అనమాట. కాబట్టి సోడియం మెటల్ ఎప్పుడు వాడినా మీరు చాలా జాగ్రత్తగా మీరు దాన్ని అబ్జర్వ్ చేయాలి. సో సోడియం నైఫ్ని కట్ అవుతుందా లేదా అనేది అబ్జర్వ్ చేస్తే కనుక అది కట్ అవుతుంది. సోడియం మెటల్ అనేది జనరల్గా మెటల్స్ ఏవి కూడా కట్ అవ్వవు. సో కాబట్టి మెటల్స్ అనేది జనరల్గా హార్డ్గా ఉంటాయి, కట్ అవ్వడానికి ఈజీగా కట్ అవ్వవు. ఓకే, ద హార్డ్నెస్ వేరీస్ ఫ్రమ్ మెటల్ టు మెటల్. సో మెటల్ టు మెటల్కి ఆ హార్డ్నెస్ అనేది వేరీ అవుతుంది. ఒక మెటల్ చాలా హార్డ్గా ఉండొచ్చు, ఒక మెటల్ కొంచెం హార్డ్గా ఉండొచ్చు, బట్ మెటల్స్ అనేవి కొంత హార్డ్గా ఉంటాయి. అలాగే టేక్ పీసెస్ ఆఫ్ ఐరన్, జింక్, లెడ్ అండ్ కాపర్ తీసుకోమన్నాడు. ఓకే, ప్లేస్ ఎనీ వన్ మెటల్ ఆన్ ఏ బ్లాక్ ఆఫ్ ఐరన్ అండ్ స్ట్రైక్ ఇట్ ఇంటూ 4 or 5 టైమ్స్ విత్ హ్యామర్. సో ఏదో ఒక మెటల్ తీసుకుని ఐరన్ మీద పెట్టి దాన్ని గట్టిగా కొట్టి దాన్ని చిన్న చిన్న పీసెస్ కింద చేయమన్నాడు. రిపీట్ ద అగైన్ విత్ అదర్ రికార్డ్ ద చేంజెస్ ఇన్ ద షేప్ ఆఫ్ ద మెటల్స్. సో వాటి యొక్క షేప్లో చేంజెస్ అలా వచ్చే చూడండి అంటారు. సో ఒకవేళ అవి కొడుతున్నప్పుడు దీని షీట్స్ కింద మారుతున్నాయి అనుకోండి. ఓకే, సో వాటికి గుడ్ మెలియబిలిటీ ఉందని అర్థం. అంటే ఎప్పుడైనా కూడా మెలియబిలిటీ అంటే అర్థం ఏంటంటే, జాగ్రత్తగా అర్థం చేసుకోండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో మెలియబిలిటీ సో మెలియబిలిటీ అంటే ఏంటంటే, సో వెన్ యు ఆర్ అప్లయింగ్ ఏ కంప్రెషన్ ఫోర్స్, మన హ్యామర్తో కొడుతున్నాం అంటే అర్థం ఏంటమ్మా, హ్యామర్తో కొడుతున్నాము అంటే వీఆర్ అప్లయింగ్ ఏ కంప్రెషన్ ఫోర్స్. సో ఈ కంప్రెషన్ ఫోర్స్ అప్లై చేసినప్పుడు ఇది షీట్స్ కింద కన్వర్ట్ అవుతాయి అన్నమాట. విరిగిపోకుండా ఆ మెటల్స్ అనేవి ఎటువంటి బ్రేకేజ్కి గురి కాకుండా
షీట్స్లోకి కన్వర్ట్ అవుతున్నాయంటే దే హ్యావ్ గుడ్ మెలియబిలిటీ. దే ఆర్ ఆల్ మోస్ట్ గుడ్ మెలియబుల్ మెటీరియల్స్. మనకున్న మెలియబుల్ మెటీరియల్లో ద హైయెస్ట్ మెలియబిలిటీ విల్ బి ఆర్నమెంట్ మేకింగ్ మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో, గోల్డ్ కానీ సిల్వర్ కానీ, మన ఎక్కువగా మెడలో సిల్వర్ గోల్డ్ తోటి చైన్స్ కానీ, సిల్వర్ తోటి పట్టీలు కానీ, సో ఇవన్నీ ఎలా చేసుకోగలుగుతున్నాం అంటే దే హ్యావ్ గుడ్ ప్రాపర్టీస్ ఆఫ్ మెలియబిలిటీ. అవి చాలా బాగా వాటిని సాగదీయచ్చు అన్నమాట. ఒక చిన్న గోల్డ్ ఒక ఒక చిన్న గోల్డ్ ఏది మెటీరియల్తో యూ కెన్ డ్రా ఏ వెరీ లాంగ్ వైర్ అనమాట. చాలా లాంగ్ వైర్స్ని మనం తయారు చేయొచ్చు, ఎందుకంటే ఇట్ ఈస్ ఎ మోస్ట్ మెలియబుల్ మెటీరియల్. గోల్డ్ ఈజ్ మోస్ట్ మెలియబుల్ మెటీరియల్. ఓకే, అలాగే లిస్ట్ ద మెటల్స్ హూజ్ వైర్స్ యూ హ్యావ్ సీన్ ఇన్ యూర్ డైలీ లైఫ్. సో మనం మన జీవితంలో చూసే డిఫరెంట్ మెటీరియల్స్ వైర్స్ రూపంలో ఎక్కడ చూస్తాం? ఎక్కువగా మనం చూసేది ఏంటి? కాపర్ని చూస్తాం. ఎందుకంటే మన ఇంట్లో ఉండే వైరింగ్ అంతా కూడా హౌస్ వైరింగ్ కావచ్చు, లేదంటే బయట మనం చూసే ఏమంటుంది మన ఎలక్ట్రికల్ సప్లై, అవి కూడా వైర్స్, కమ్యూనికేషన్ వైర్స్, ఈ రకంగా రకరకాల వైర్స్ అనేవి మన లైఫ్లో చూస్తూ ఉంటాం. సో అవి ఏ మెటల్స్తో తయారై ఉంటాయి? ద ఎబిలిటీ ఆఫ్ మెటల్స్ టు బి డ్రాన్ ఇన్ టు థిన్ వైర్స్ ఇస్ కాల్డ్ డక్టిలిటీ. సో డక్టిలిటీ ఇక్కడ చూడండి, 1 గ్రామ్ గోల్డ్ తోటి, ఇక్కడ రాసి చూసారు, 1 గ్రామ్ ఆఫ్ గోల్డ్ తోటి 2 కిలోమీటర్ల వైర్ తయారు చేయొచ్చు. 2 కిలోమీటర్స్, ఒక 1 గ్రామ్ ఆఫ్ గోల్డ్ తోటి 2 కిలోమీటర్స్ అంటే అసలు మీకు అసలు కనిపించదు కూడా, గోల్డ్ ఉందని కూడా కనిపిస్తుంది. అంత థిన్, చాలా పల్చటి, చాలా థిన్ వైర్ అనేది మనం తయారు చేయొచ్చు. గోల్డ్ ఈజ్ మోస్ట్ డక్టైల్ యాజ్ వెల్ యాజ్ మోస్ట్ మలియబుల్ మెటీరియల్. మోస్ట్ మలియబుల్లోని గోల్డ్ సిల్వర్ ఉన్నాయి. మీరు పైన అబ్జర్వ్ చేస్తే కనుక గోల్డ్ సిల్వర్ మోస్ట్ మెలియబుల్లోనే ఉన్నాయి, గోల్డ్ మోస్ట్ డక్టైల్లోనే ఉంది. ఇట్స్ ఎ వెరీ గుడ్ మెటీరియల్ అనమాట. ఓకే, అయితే ఇలాగ వైర్స్లో డ్రా చేసేటప్పుడు వైర్గా నువ్వు కన్వర్ట్ చేస్తున్నావు. మెటల్ని ఎలా కన్వర్ట్ చేస్తున్నావు? యు ఆర్ కన్వర్టింగ్ ఇట్ ఇంటూ ఎ వైర్, అంటే యు ఆర్ అప్లయింగ్ ఎ టెన్షన్ ఫోర్స్ హియర్. వైర్ని లాగితే కదా, వైర్ని మీరు సాగదీస్తే అది వైర్ అనేది ఏమవుతుంది? అదే మెటల్ అనేది వైర్ కింద అవుతుంది. మెటల్ మీద టెన్షన్ అప్లై చేస్తేనే మెటల్ అనేది వైర్ కింద కన్వర్ట్ అవుతుంది. సో వైర్ కింద కన్వర్ట్ అవుతుంది అంటే ఇట్ ఈస్ మోస్ట్ డక్టైల్. విరిగిపోకుండా వైర్ కింద కన్వర్ట్ అవుతుంది అంటే అది మోస్ట్ డక్టైల్ అని అర్థము. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ దేర్ మెలియబిలిటీ, డక్టిలిటీ దట్ మెటల్స్ క్యాన్ గివ్. సో మెలియబిలిటీ, డక్టిలిటీ మెటల్స్కి ఉండటం వల్ల ఆ మెటల్స్ అనేవి వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ షేప్స్లోకి వాటిని కన్వర్ట్ చేసుకోవచ్చు. మీరు ఇంట్లో చూసే రకరకాల మీ వెహికల్స్ కానివ్వండి, లేదంటే మీరు వాడే సైకిల్స్ కానివ్వండి, లేదంటే మీరు వాడే యుటెన్సిల్స్, గ్లాసెస్, ప్లేట్స్, మీరు వాడే డిఫరెంట్ మీరు వాడే కుక్కర్ కానివ్వండి, సో ఎనీథింగ్ మీరు ఇంట్లో వాడే వైర్స్, ఓకే, సో ఎవ్రీథింగ్ మీరు మీరు పెట్టుకునే జ్యువెలరీ దగ్గర నుంచి అన్నీ కూడా మెటల్స్ తోటి తయారైనవే. మెటల్స్కి ఉన్న బిహేవియర్ ఏంటంటే మెలియబిలిటీ, డక్టిలిటీ అనే బిహేవియర్ ఉంటుంది. వీటి వల్ల వాటి యొక్క షేప్స్ని ఆల్టర్ చేసుకుంటాయి. మీకు కావాల్సిన షేప్లోకి అవి కన్వర్ట్ అవుతాయి, ఫెయిల్ అవ్వకుండా, విరిగిపోకుండా. కాబట్టి వాటిని మీరు మీకు కావాల్సిన షేప్లో కన్వర్ట్ చేసుకుని వాడుకుంటున్నారు. సో ఇది మెటల్స్ యొక్క గొప్ప బిహేవియర్. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ మీరు రాయాల్సింది. ఫిజికల్ ప్రాపర్టీస్లో మీరు రాయాల్సింది ఏంటంటే చూసాం మనం ఫిజికల్ ప్రాపర్టీస్లో ఇప్పటిదాకా మెటల్స్ అనేవి లస్ట్రస్. మనం ఏం చూసాం? మెటల్ విల్ హ్యావ్ ఏ షైనింగ్ సర్ఫేస్. ఫస్ట్ ఫిజికల్ ప్రాపర్టీ ఇట్ ఈజ్ లస్ట్రస్. ఓకే, లస్ట్రస్ అని చూసాము. నెక్స్ట్ ఫిజికల్ ప్రాపర్టీ ఏం చూసాము? హార్డ్నెస్. నెక్స్ట్ ఫిజికల్ ప్రాపర్టీ ఇది కట్ చేయడానికి అవ్వదు, సో హార్డ్నెస్ ఉంటుంది. మెటల్స్ ఉండే రెండో ఫిజికల్ ప్రాపర్టీ హార్డ్నెస్. మూడో ఫిజికల్ ప్రాపర్టీ మెలియబుల్. సో నాలుగో ఫిజికల్ ప్రాపర్టీ ఏం చూసాం? డక్టైల్. నాలుగో ఫిజికల్ ప్రాపర్టీ ఏం చూసాం? ఇట్ ఈస్ డక్టైల్. సో ఇవన్నీ కూడా దీస్ ఆర్ ద ఫిజికల్ ప్రాపర్టీస్. వాటి యొక్క ఫిజికల్ ప్రాపర్టీస్ లస్ట్రస్, అండ్ దాని తర్వాత హార్డ్నెస్, దాని తర్వాత మలియబిలిటీ, అండ్ దాని తర్వాత డక్టిలిటీ. ఓకే, సో ఈ రకంగా మనం మెటల్స్ కనుక మనం చూడొచ్చు, ఫిజికల్ ప్రాపర్టీస్లో చూడొచ్చు. టేక్ అల్యూమినియం ఆర్ కాపర్ వైర్, క్లాంప్ ద వైర్. అవి ఎక్స్పాండ్ అవుతాయి అపాన్ హీటింగ్. సో దీస్ అబౌవ్ యాక్టివ్ మెటల్స్ ఆర్ గుడ్ కండక్టర్స్ ఆఫ్ హీట్. ఇక్కడెక్కడో నువ్వు హీట్ చేస్తే, ఎక్కడ నువ్వు కానీ చేయి పెడితే నీ చేయి కావుతుంది. మీరు ఇంట్లో కూడా ఎప్పుడైనా గరిట అలా వదిలేస్తే కనుక, ఒక కడాయిలో గరిటను వదిలేస్తే ఆఫ్టర్ సమ్ వైల్ ఆఫ్ సమ్ టైమ్, సో ద అదర్ ఎండ్ విచ్ ఈస్ ఓపెన్ ఇన్ ద ఎయిర్,
అది కూడా హీట్ ఎక్కిపోతుంది కదా. సో అంతే కదా. సో ఎందుకు ఎక్కుతుందంటే బికాస్ మెటల్స్ ఆర్ గుడ్ కండక్టర్స్ ఆఫ్ హీట్ అండ్ ఎలక్ట్రిసిటీ. హీట్ అండ్ గుడ్ కండక్టర్స్ ఆఫ్ హీట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హీట్, తర్వాత ఎలక్ట్రిసిటీ చూద్దాం. సో హీట్ గుడ్ కండక్టర్స్. బెస్ట్ కండక్టర్స్ ఆఫ్ హీట్ సిల్వర్, ఇది చాలా బాగా కండక్ట్ చేస్తుంది, అండ్ కాపర్. ఓకే, దీస్ ఆర్ ద బెస్ట్ కండక్టర్స్. లెడ్ అండ్ మెర్క్యూరీ కంపారిటివ్లీ పూర్. సో లెడ్ కానీ మెర్క్యూరీ అంటే ఎప్పుడు కూడా మెటల్స్లో కూడా స్టూడెంట్స్లో కూడా మంచి స్టూడెంట్స్, చెత్త స్టూడెంట్స్ ఎలా ఉంటారో మెటల్స్లో కూడా గుడ్ మెటల్స్, బ్యాడ్ మెటల్స్ ఉంటాయి. కొన్ని బాగా పనిచేస్తాయి, కొన్ని అస్సలు పనిచేయవు. అలాగే మెటల్స్లో కూడా సిల్వర్, కాపర్, ఎందుకంటే వాటికి విలువ ఎక్కువ. ఎందుకు విలువ ఎక్కువ? బికాజ్ దే ఆర్ గుడ్ కండక్టర్స్. లెడ్ అండ్ మెర్క్యూరీ అవి బ్యాడ్ కండక్టర్, వాటికి విలువ ఉంటుంది, ఎక్కడ అవసరమో అక్కడ వాటి యొక్క విలువ అనేది కనిపిస్తుంది. సో దే ఆర్ పూర్ కండక్టర్స్. సో మెటల్స్లో గుడ్ కండక్టర్స్ ఉంటాయి, పూర్ కండక్టర్స్ ఉంటాయి, బట్ అన్నీ కూడా కండక్ట్ చేస్తాయి ఎంతో కొంతవరకు. డూ మెటల్స్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ? ఎలక్ట్రిసిటీని కూడా కండక్ట్ చేస్తాయా? ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది. సో కండక్ట్ చేస్తాయా లేదో చెప్పండి. సో ఎస్, ఇట్ కండక్ట్ చేస్తుంది. సో సెటప్ అన్ ఎలక్ట్రికల్ సర్క్యూట్, దానికి యాక్టివిటీ చెప్పాడు. ఈ మధ్యలో ఏకి బీకి మధ్యలో అంటే ఇలా ఒక బ్యాటరీ, ఒక బల్బు, ఒక స్విచ్, మధ్యలో చిన్న క్లిప్స్. ఈ మధ్యలో మీరు ఏదైతే మెటల్ని చెక్ చేయాలనుకుంటారో ఆ మెటల్ పీస్ని పెడితే, ఆ మెటల్ పీస్ కనుక కండక్టర్ అయితే ఇక్కడ లైట్ వెలుగుతుంది. ఆ మెటల్ పీస్ కనుక ఇన్సులేటర్, పూర్ కండక్టర్ అయితే ఈ లైట్ అంత బాగా వెలగదు. యు మస్ట్ హ్యావ్ సీన్ ది వైర్ క్యారింగ్ కరెంట్ ఇన్ యువర్ హోమ్స్. బట్ వాటిని ఎందులో పెడతారు? పీవీసీ పైప్స్లో పెడతారు. డైరెక్ట్గా వైర్లు గోడలో పెట్టరు కదా, ఒక పైప్ వేసి ఆ పైప్లోంచి వైర్స్ని పట్టుకెళ్తారు. లేదా పైప్ మీద కూడా వైర్ మీద కూడా ఒక కైండ్ ఆఫ్ రబ్బర్ మెటీరియల్ ఉంటుంది. ఓకే, రబ్బర్ మెటీరియల్ ఉంటుంది. వై దీస్ ఆర్ ఎలక్ట్రికల్ కోటెడ్ విత్ ద సబ్స్టెన్స్. ఎందుకు ఆ పీవీసీ ఆ మెటీరియల్తో వైర్ చుట్టూ ఎందుకు కోటింగ్ చేస్తారు? ఎందుకు వాటిని, ఆ వైర్స్ని ఆ పీవీసీ మెటీరియల్లో ఎందుకు పెట్టాలి? సో వాట్ హ్యాపెన్స్ వెన్ ద మెటల్ స్ట్రైక్స్ ద హార్డ్ సర్ఫేస్? సో ఒక మెటల్ అనేది ఒక హార్డ్ సర్ఫేస్ని స్ట్రైక్ చేస్తే ఏమవుతుంది? డూ దే ప్రొడ్యూస్ సౌండ్? ఇక్కడ ఇదొక వేరే ప్రాపర్టీ, ఇదొక వేరే ప్రాపర్టీ. పైన ఉన్నది ఏం చెప్తుంది? మనం ఎందుకు మెటల్ వైర్స్ని పీవీసీ కోటింగ్లో పెడతామంటే అవి కండక్టర్స్ కాబట్టి. ఆ కండక్టర్స్ అండ్ ఆల్సో వాల్, మనం వాడే వాల్ కూడా కండక్టర్. మనం వాడే వాల్ దేంతో తయారవుతుంది? మెటల్స్తోనే తయారు. మెటల్స్ అంటే ఎలా మెటల్స్ అంటారంటే బ్రిక్ అనేది, ఓకే, లేదా మనం వాడే అగ్రిగేట్స్, మనం వాడే మెటల్ కానీ అవన్నీ కూడా మెటల్తో తయారవుతాయి. కొంతవరకు మెటలిక్ బిహేవియర్ ఉంటాయి వాటికి. కాబట్టి సో అది కొంత కండక్ట్ చేస్తుంది, దాని నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడానికి మనల్ని మనం. సో వాటిని పీవీసీ అనే ఒక ఇన్సులేటర్లో పెడుతున్నాము. రబ్బర్ కైండ్ ఆఫ్ మెటీరియల్లో వైర్స్ని పెట్టినప్పుడు ఆ వైర్లో పాస్ అయ్యే కరెంటు వాల్లోకి రాకుండా మనల్ని ప్రొటెక్ట్ చేసుకుంటున్నాము. అందుకు మనం ఆ కోటింగ్లో పడుతుంది. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే, సో మెటల్స్ ఆర్ గుడ్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. ఎందుకంటే మనం కాపర్, సిల్వర్ ఇవన్నీ కూడా వాడతాం కదా మెటల్కి, కండక్షన్కి. ఓకే, వాట్ హ్యాపన్స్ అండ్ మెటల్స్ ఆర్ హార్డ్. ఒక మెటల్ని మీరు ఒక హార్డ్ సర్ఫేస్తో కొట్టినప్పుడు టంగ్ అని శబ్దం వస్తుంది కదా, అయితే గుడిలో గంట కొట్టినప్పుడు టంగ్ 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 అని సౌండ్ వస్తుంది. దిస్ సౌండ్, ఇట్ ఈస్ హ్యావింగ్ ఎ బిహేవియర్ ఆఫ్ మేకింగ్ ఎ సౌండ్. దిస్ ఇస్ కాల్డ్ సోనోరస్. ఇది అనదర్ ప్రాపర్టీ సోనారస్. సో ఇది ఒక ప్రాపర్టీ సోనారస్. ఎప్పుడైనా కూడా సౌండ్ అనేది టంగ్ అనే ఒక గంట కొట్టినట్టు సౌండ్ వస్తుంది కాబట్టి దాన్ని మనం సోనారస్ అంటాము. ఓకే, సో ఇక్కడ మనకి ఏ ప్రాపర్టీ చూసాము? దే ఆర్ గుడ్ కండక్టర్స్ ఆఫ్ హీట్. సో స్టార్టింగ్ నుంచి చూస్తే లస్ట్రస్, హార్డ్నెస్, మలియబుల్, డక్టైల్, గుడ్ కండక్టర్స్ ఆఫ్ హీట్ అండ్ ఎలక్ట్రిసిటీ. ఓకే, సో గుడ్ కండక్టర్స్ ఆఫ్ హీట్ అండ్ ఎలక్ట్రిసిటీ రెండు కూడా కండక్ట్ చేస్తాయి. తర్వాత ఇవి సోనోరస్. సో ఇప్పుడు మీకు దగ్గర 6 ప్రాపర్టీస్ అనేవి టెక్స్ట్ బుక్లో ఉన్నాయి. 6 ప్రాపర్టీస్ మీరు గుర్తుపెట్టుకోవాలి. అవన్నీ కూడా ఫిజికల్ ప్రాపర్టీస్ ఆఫ్ మెటల్స్ గురించి డిస్కస్ చేయమంటే ఇవన్నీ కూడా రాయాలి. ఓకే, సో నాన్ మెటల్స్లోకి వస్తే కనుక నాన్ మెటల్స్ ఎలా ఉంటాయి? సో వెరీ ఫ్యూ నాన్ మెటల్స్ కనుక యాజ్ కంపేర్డ్ టు మనం ప్రీవియస్ క్లాసులు చూస్తే కనుక నాన్ మెటల్స్ చాలా ఫ్యూ నాన్ మెటల్స్ నేర్చుకున్నాము. సమ్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్ ఏంటంటే కార్బన్, సల్ఫర్, అయోడిన్, ఆక్సిజన్, హైడ్రోజన్, ఇవన్నీ కూడా మనకి వేరియస్ కైండ్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ నాన్ మెటల్స్కి. సో ద నాన్ మెటల్స్ ఆర్ ఐదర్ సాలిడ్స్ ఆర్ గ్యాసెస్. ఇప్పుడు మెటల్స్ ఒక్కటే సాలిడ్ ఫామ్లో ఉంటాయి, మిగతా నాన్ మెటల్స్ అన్నీ లిక్విడ్ ఫామ్లో లేకపోతే గ్యాస్ ఫామ్లో ఉంటాయి అనుకోకండి. నాన్ మెటల్స్ కూడా సాలిడ్ ఫామ్లో ఉంటాయి కానీ హార్డ్గా ఉండవు.
ఓకే, సో నాన్ మెటల్స్ అనేవి సాలిడ్ ఫామ్లో ఉంటాయి. ఓకే, సో నాన్ మెటల్స్ ఆర్ ఐదర్ సాలిడ్స్ ఆర్ గ్యాసెస్ ఎక్సెప్ట్ బ్రోమిన్ మాత్రం చాలా ఇంపార్టెంట్ రాయాలి, లేదా ఆబ్జెక్టివ్స్లో అడుగుతాడు. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ నాన్ మెటల్ విల్ బీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లిక్విడ్ అట్ రూమ్ టెంపరేచర్ అంటే బ్రోమిన్. ఎక్సెప్ట్ బ్రోమిన్ మిగతా అన్నీ కూడా సాలిడ్ కింద కానీ లేదా గ్యాస్ కింద కానీ ఉంటాయి. ఎక్సెప్ట్ బ్రోమిన్ మిగతా అన్ని నాన్ మెటల్స్ సాలిడ్స్ కింద కానీ గ్యాసెస్ కింద కానీ ఉంటుంది. ఓన్లీ బ్రోమిన్ మాత్రమే లిక్విడ్ స్టేట్లో ఉంటుంది అట్ రూమ్ టెంపరేచర్. ఓకే, సో డూ నాన్ మెటల్స్ హ్యావ్ ఫిజికల్ ప్రాపర్టీస్? సో నాన్ మెటల్స్ కూడా ఫిజికల్ ప్రాపర్టీస్ ఉంటాయా? లెట్ us see. సో నాన్ మెటల్ యొక్క సర్ఫేస్ ఎలా ఉంది, హార్డ్నెస్ ఎలా ఉంది, మెలియబిలిటీ, డక్టిలిటీ, ఇవన్నీ కూడా మీరు తయారు చేస్తే మీకు అర్థమవుతుంది. ఆన్ ది బేసిస్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ రికార్డింగ్ డిస్కస్ ద జనరల్ ఫిజికల్ ప్రాపర్టీస్ ఆఫ్ మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ ఇన్ యువర్ క్లాస్. ఇప్పుడు నాన్ మెటల్ తీసుకుంటే కనుక సర్ఫేస్ అనేది లస్ట్రస్గా షైనీగా ఉండదు, అంటే ఒక పౌడర్డ్ ఫామ్లో. ఓకే, ఒక కైండ్ ఆఫ్ డల్ అపీరియన్స్ ఉంటుంది, హార్డ్నెస్ ఉండదు, మెలియబిలిటీ అసలే ఉండదు, డక్టిలిటీ ఉండదు, ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేయదు, సోనోరిటీ కూడా ఉండదు. ఇవన్నీ కూడా మెటల్కి ఉండే బిహేవియర్స్ మాత్రమే. ఓకే, యూ మస్ట్ హావ్ కంక్లూడ్ ద we cannot group elements according to their physical value as there are many exceptions. సో ఇందాక మనం అనుకున్నాం నాన్ మెటల్స్లో అన్నీ సాలిడ్గా ఉండవు, అన్నీ గ్యాసెస్గా ఉండవు, కొన్ని లిక్విడ్స్ అవుతున్నాయి, కొన్ని సాలిడ్స్ అవుతున్నాయి, కొన్ని గ్యాసెస్ అవుతున్నాయి. కాబట్టి ఓన్లీ ఫిజికల్ ప్రాపర్టీ ద్వారా మనం నాన్ మెటల్స్ని కానీ మెటల్స్ కానీ సపరేట్ చేయలేము. ఇంకా కొన్ని ప్రాపర్టీస్ అనేవి మనం తెలుసుకోవాలి. అందుకు తెలుసుకోవాలంటే ఇంకో ఎగ్జాంపుల్ ఇచ్చాడు. ఆల్ మెటల్స్ ఎక్సెప్ట్ మెర్క్యూరీ ఎగ్జిస్ట్ యాజ్ అ సాలిడ్ అట్ రూమ్. ఇక్కడ మళ్ళీ గోల్ ఏంటంటే మెర్క్యూరీ ఈజ్ అ సాలిడ్ యాక్చువల్లీ, ఈజ్ అ మెటల్ యాక్చువల్లీ, బట్ it exists as a liquid. Okay, all metals except mercury exist as a solid at room temperature. mercury మాత్రమే లిక్విడ్ గా ఒక ఫ్లూయిడ్ గా ఎగ్జిస్ట్ అవుతుంది at room temperature. In activity 3.5 you have observed that metals have high melting points. సో యాక్టివిటీ 3.5 లో చూస్తే మనం వేడి చేస్తున్నాం ఒక వస్తువుని, సో ఆ వస్తువు అనేది అలాగే ఉంటుంది. టేక్ అల్యూమినియం కాపర్ క్లాప్ ఇక్కడ చేస్తున్నాం, ఇది అలాగే ఉంటుంది, కాలదు, కాకపోతే వేడెక్కుతుంది. ఎందుకంటే దానికి మెల్టింగ్ పాయింట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి అంత ఈజీగా మెల్ట్ అవ్వవు మెటల్స్ అనేవి, వేరే నాన్ మెటల్స్ అలా కాదు. బట్ గ్యాలియం సీజియం హ్యావ్ వెరీ లో. ఈవెన్ దో గ్యాలియం సీజియం అనేవి మెటల్స్ అయినప్పటికీ కూడా వాటి మెల్టింగ్ పాయింట్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. ఈ రకంగా మెటల్స్లోనే రకరకాల బిహేవియర్స్ ఉన్నటువంటి మెటల్స్ ఉన్నాయి. ఒక మెటల్ ఒకలా బిహేవ్ చేస్తే ఇంకో మెటల్ ఇంకోలా బిహేవ్ చేస్తుంది. దీస్ టూ మెటల్స్ విల్ వెల్ట్ ఇఫ్ యూ కీప్ దెమ్ ఆన్ యువర్ పామ్. సో గ్యాలియం సీజియం అనే మెటల్స్ అయినప్పటికీ కూడా వాటిని మనం చేంజ్ పెట్టిన మన బాడీ హీట్కి కూడా అవి మెల్ట్ అయిపోతాయి అన్నమాట. ఐడిన్ ఇస్ అ నాన్ మెటల్ బట్ ఇట్ ఈస్ లస్ట్రస్. ఐడిన్ అనేది ఒక నాన్ మెటల్ అయినప్పటికీ దానికి షైనీ అపీరియన్స్ అనేది ఉంటుంది. కార్బన్ ఇస్ ద నాన్ మెటల్ దట్ కెన్ ఎగ్జిస్ట్ ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్. ఈచ్ కార్బన్ ఇస్ ద. సో ఇక్కడ కార్బన్లో గొప్పదనం ఉంది, చూద్దాం. కార్బన్ అనేది ఒక నాన్ మెటలే. ఓకే, సో మెటల్ అనేది జనరల్గా హార్డర్, స్ట్రాంగర్ అనుకుంటాం కదా. సో ఈచ్ మెటల్స్ ఇందులో కార్బన్ అనేది డిఫరెంట్ ఫామ్స్లో ఎగ్జిస్ట్ అవుతుంది. ఒకే మెటీరియల్లో డిఫరెంట్ ఫామ్స్లో ఎగ్జిస్ట్ అవ్వటాన్ని మనం దాన్ని ఏమంటారంటే ఎలోట్రోప్ అంటాం. సో ఒకటే కార్బన్ అనేది గ్రాఫైట్ రూపంలో ఎగ్జిస్ట్ అవుతుంది, డైమండ్ రూపంలో. డైమండ్ ఈజ్ అన్ ఎలోట్రోప్ ఆఫ్ కార్బన్, ఈజ్ ద హార్డెస్ట్ న్యాచురల్ సబ్స్టెన్స్. అంటే మనం అనుకుంటాం మెటల్స్ హార్డెస్ట్ అని, కానీ మీరు ఇక్కడ చూస్తే హార్డెస్ట్ మెటీరియల్ ఇన్ ద నేచర్ ఈజ్ డైమండ్, విచ్ ఈస్ అ నాన్ మెటల్, విచ్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ కార్బన్. సో కార్బన్ యొక్క డిఫరెంట్ ఫామ్స్ ఉంటాయి. ఒకటి డైమండ్, కార్బనే డైమండ్గా ఉంటుంది. అదే కార్బనే ఇంకోలా అరేంజ్ అయితే దాన్ని గ్రాఫైట్ అంటాము. అదే ఇంకోలా అరేంజ్ అయితే బక్మినిస్టర్ ఫలరెన్స్ అంటాము. సో డైమండ్లోనే కార్బన్లోనే రకరకాల ఫామ్స్ ఉన్నాయి బేస్డ్ ఆన్ ద అరేంజ్మెంట్ ఆఫ్ ద కార్బన్ ఆటమ్స్ ఇన్సైడ్ ద క్రిస్టల్. ఒక క్రిస్టల్లో కార్బన్ అనేది ఏ రకంగా అరేంజ్ అయింది. ఓకే, గ్రూప్ ఆఫ్ యాటమ్సే కదా మెటీరియల్ అంటే, ఆ యాటమ్స్ అనేవి ఏ రకంగా అరేంజ్ అయిన దాన్ని బట్టి దాని యొక్క బిహేవియర్ మారిపోతుంది. ఒక రకంగా అరేంజ్ అయితే అది డైమండ్లా బిహేవ్ చేస్తుంది, ఇంకో రకంగా అరేంజ్ అయితే అది గ్రాఫైట్లా బిహేవ్ చేస్తుంది, ఇంకో రకంగా అరేంజ్ అయితే బక్మినిస్టర్ ఫలరెన్స్గా అది ఉంటుంది. వాటి గురించి ఇన్ డీటెయిల్గా మనం కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్లో చూస్తాము. ఇక్కడైతే ఓన్లీ మనం ప్రాపర్టీస్ ఆఫ్ మెటల్ చూస్తున్నాం కాబట్టి హార్డెస్ట్ మెటీరియల్ in the earth is diamond, which is a non-metal, and it is also having a very high melting and boiling points, whereas graphite same carbon తో తయారవుతుంది, అది కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ, whereas
diamond is insulator. All non-metals are majorly they don't conduct electricity, but graphite is one non-metal which conducts electricity. So graphite చూసారా ఇక్కడ చిన్న చిన్న డిఫరెన్సెస్ ఉంటాయి, ఎక్సెప్షన్స్ ఉంటాయి, అన్నీ ఒకేలా ఉండవు కదా. ఇప్పుడు ఏమంటారు దాన్ని, ప్రతి ఒక్క సపోజ్ ఒక వీకర్ సెక్షన్లో కూడా ఒక టాపర్ ఉంటాడు, సో బ్యాక్ బెంచర్లో కూడా తెలుగులో ఉంటాడు. అలాగే ఇక్కడ నాన్ మెటల్లో కూడా ఒక కండక్ట్ ఉంటాడు, నాన్ మెటల్లో కూడా ఒక హార్డెస్ట్ సబ్స్టెన్స్ ఉంటుంది. అలా ఆ రకంగా మెటల్స్లో కూడా కొన్ని లిక్విడ్ స్టేట్లో ఉంటాయి, మెటల్స్లో కూడా కొన్నిటికి లో మెల్టింగ్ పాయింట్స్ ఉంటాయి, నాన్ మెటల్స్లో కూడా కొన్నిటికి లస్ట్రస్ అపియరెన్స్ ఉంటుంది, అలాగే నాన్ మెటల్స్లో కూడా కొన్నిటికి సాలిడ్ ఫామ్ ఉంటుంది, అలాగే నాన్ మెటల్స్లో కూడా కొన్నిటికి లిక్విడ్ ఫామ్ ఉంటుంది. ఈ రకంగా ఇన్ని రకాలు ఎక్సెప్షన్స్ ఉంటాయి. ఎక్సెప్షన్స్ అన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి, ఎగ్జామ్కి చాలా చాలా ఇంపార్టెంట్. ఆల్కలీ మెటల్స్ ఏవైతే ఉంటాయి, లిథియం, సోడియం, పొటాషియం, ఇవి సాఫ్ట్గా ఉంటాయి. దో దే ఆర్ మెటల్స్. ఇందాక నేను చెప్పినట్టుగా సోడియం కనుక మీరు కట్ చేస్తే కట్ అవుతుంది, ఎందుకంటే అవి సాఫ్ట్గా ఉంటాయి, వాటికి డెన్సిటీస్ తక్కువ ఉంటాయి, వాటి యొక్క మెల్టింగ్ పాయింట్స్ కూడా తక్కువ ఉంటాయి. ఆల్కలీ మెటల్స్ అంటే అర్థం ఏంటంటే ఫస్ట్ గ్రూప్లో ఉండే మెటల్స్, ఫస్ట్ గ్రూప్లో ఉండే మెటల్స్ని మనం ఆల్కలీ మెటల్స్ అంటాము. వీటికి కొంచెం సాఫ్ట్నెస్ ఉంటుంది, హార్డ్నెస్ తక్కువ ఉంటుంది. ఓకే, ఎలిమెంట్స్ కెన్ బి మోర్ క్లియర్లీ క్లాసిఫైడ్ యాజ్ మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ బేస్డ్ ఆన్ ద కెమికల్ ప్రాపర్టీస్. ఇప్పుడు ఫిజికల్ ప్రాపర్టీస్తో క్లారిటీ రావట్లా. కామన్గా అన్నిటికీ ఒకే ప్రాపర్టీ లేదు, కొన్నిటికి ఒకలా ఉంది, కొన్నిటికి ఒకలా ఉంది, కొన్నిటికి లేనివి ఉన్నాయి మిగతా వాటికి. సో నాన్ మెటల్స్లో అన్నిటికీ కొన్ని కండక్టివిటీ లేదా అనుకుంటే గ్రాఫైట్, కొన్ని సాలిడ్స్ అన్నీ హార్డ్గా ఉంటాయి అంటే సోడియము, లిథియము, పొటాషియము సాఫ్ట్గా ఉన్నాయి. పోనీ అన్నిటికీ హై మెల్టింగ్ పాయింట్స్ ఉంటాయి అనుకుంటే గ్యాలియం, సీజియంకి లో మెల్టింగ్ పాయింట్స్. పోనీ హార్డెస్ట్ మెటీరియల్స్ మెటల్స్ అనుకుంటే డైమండ్ ఏమో మోస్ట్ హార్డెస్ట్ మెటీరియల్ అయింది, విచ్ ఇస్ అ నాన్ మెటల్. కాబట్టి వీటిని ఇంకా బాగా అర్థం చేసుకోవాలి, బాగా వీటిని క్లాసిఫై చేయాలంటే ఒక్క ఫిజికల్ ప్రాపర్టీస్ సరిపోదు, కెమికల్ ప్రాపర్టీస్ కూడా మనం స్టడీ చేయాలని మనకి ఇప్పుడు అర్థమైంది. కాబట్టి కెమికల్ ప్రాపర్టీస్లో కలుద్దాం. టేక్ మెగ్నీషియం రిబ్బన్ అండ్ సమ్ అదర్ సల్ఫర్ పౌడర్, burn the magnesium ribbon, collect the ashes formed and dissolve them in water, test the resultant solution with both red and blue litmus paper. సో ఇప్పుడు ఏం చేస్తున్నాడు, మెగ్నీషియం రిబ్బన్ని మీరు లేదా సల్ఫర్ పౌడర్ని హీట్ చేస్తే మీకు ఫామ్ అయ్యేది ఏంటంటే మెగ్నీషియం రిబ్బన్ మెగ్నీషియం ఆక్సైడ్ని ఫామ్ చేస్తుంది, అలాగే సల్ఫర్ డైఆక్సైడ్ కానీ సల్ఫర్ ట్రైఆక్సైడ్ కానీ ఫామ్ చేస్తుంది. ఆ తర్వాత వాటిని మీరు ఏం చేస్తారు, వాటర్లో కలిపారు. అప్పుడు అవి ఏమవుతాయంటే వాటర్లో ఉన్న ఓహెచ్ని తీసుకొని, ఓకే సల్ఫర్ పౌడర్ అయితే సల్ఫర్ అనేది నాన్ మెటల్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే మెగ్నీషియం రిబ్బన్, మెగ్నీషియం అనేది మెటల్, మెగ్నీషియం అనేది ఏమైంది మెటల్, సల్ఫర్ అనేది ఏంటి ఒక నాన్ మెటల్, ఇదేంటి నాన్ మెటల్. ఓకే, ఇప్పుడు మెగ్నీషియం అనేది బర్న్ చేస్తే మెగ్నీషియం అనేది ఆక్సిజన్తో రియాక్ట్ అయ్యి, ఓకే ఆక్సిజన్తో రియాక్ట్ అయ్యి ఇది మెగ్నీషియం ఆక్సైడ్ ఫామ్ చేస్తుంది, ఇది మెగ్నీషియం ఆక్సైడ్ ఫామ్ చేస్తుంది. తర్వాత దీన్ని వాటర్లో కలిపితే MgO అనేది వాటర్లో కలిపితే ఇది ఏమవుతుందంటే MgOH ట్వైస్ కింద కన్వర్ట్ అవుతుంది, MgOH ట్వైస్ కింద కన్వర్ట్ అయ్యి ప్లస్ OH ట్వైస్ ప్లస్ H2ని బయట వదిలేస్తుంది. అదే కనుక సల్ఫర్ని మీరు తీసుకున్నారు, బర్న్ చేశారు, సల్ఫర్ అనేది SO3గా కన్వర్ట్ అయింది. ఈ SO3ని మళ్ళీ వాటర్లో కలిపారు, ఓకే వాటర్లో కలిపితే H2SO4, ఇది బేస్, మెగ్నీషియం హైడ్రాక్సైడ్ ఈజ్ ఎ బేస్, వేరే దిస్ ఈజ్ యాసిడ్. మీరు యాసిడ్స్ అండ్ బేసెస్ అనే చాప్టర్ చదువుంటారు. సో యాసిడ్స్ అండ్ బేసెస్లో ఎప్పుడైనా కూడా మెటల్స్ ద్వారా ఫామ్ అయితే అవి బేసెస్, మెటల్స్ ఎక్కువగా బేసెస్ని ఫామ్ చేస్తాయి, అదే నాన్ మెటల్స్ అయితే యాసిడ్స్ని ఫామ్ చేస్తాయి. వీటిని లిట్మస్తో టెస్ట్ చేస్తే యూ విల్ ఫైండ్ కలర్ చేంజ్. మెగ్నీషియం హైడ్రాక్సైడ్ అయితే బేస్ కాబట్టి బేస్కి వచ్చేటటువంటి కలర్ చేంజెస్ అక్కడ వస్తాయి. ఓకే, అదే ఇది యాసిడ్ ఫామ్ చేస్తుంది కాబట్టి యాసిడ్కి వచ్చే కలర్ చేంజెస్ అనేవి H2SO4లో వస్తాయి. మోస్ట్ నాన్ మెటల్స్ ప్రొడ్యూసెస్ అసిడిక్ ఆక్సైడ్స్. ఇప్పుడు చెప్పాను కదా,
సో మోస్ట్ నాన్ మెటల్, సల్ఫర్ నాన్ మెటల్ కాబట్టి సల్ఫర్ నుంచి వచ్చినటువంటి ఆక్సైడ్ అనేది నాన్ మెటాలిక్ ఆక్సైడ్. నాన్ మెటాలిక్ ఆక్సైడ్ని వాటర్లో డిజాల్వ్ చేస్తే అది ఒక యాసిడ్ని ఫామ్ చేస్తుంది. అలాగే మెటల్స్ అనేవి మెటాలిక్ ఆక్సైడ్స్ని ఫామ్ చేస్తాయి. ఆ మెటాలిక్ ఆక్సైడ్స్ అనేవి వాటర్లో కలిపితే బేసెస్ అనేవి బేసెస్ అనేవి ఫామ్ అవుతాయి. సో ఈ రకంగా వీటి యొక్క కెమికల్ బిహేవియర్లో ఇవి యాసిడ్స్ని ఫామ్ చేస్తాయి. బేస్ ఇవి అన్నిటికీ సేమ్, గట్టిగా ఉండొచ్చు, సాఫ్ట్గా ఉండొచ్చు. మెటల్స్ అన్నీ కూడా ఆక్సైడ్స్ బేసెస్నే ఫామ్ చేస్తాయి. నాన్ మెటల్స్ అన్నీ కూడా ఆక్సైడ్స్ యాసిడ్స్నే ఫామ్ చేస్తాయి. ఇక్కడ కామన్ ప్రాపర్టీ దొరికింది. ఇందాక ఫిజికల్ ప్రాపర్టీలో అటు ఇటు జంపింగ్ అయిపోయి, ఇక్కడ మాత్రం మెటల్స్ అన్నీ ఒకేలా బిహేవ్ చేస్తున్నాయి, నాన్ మెటల్స్ అన్నీ కూడా ఒకేలా బిహేవ్ చేస్తున్నాయి. వాట్ హ్యాపెన్స్ వన్ మెటల్స్ ఆర్ బర్న్డ్ ఇన్ ఎయిర్? సో మెటల్స్ అనేవి ఎయిర్లో బర్న్ చేస్తే ఏమవుతాయి? సో మెగ్నీషియం చెప్పాను కదా, డార్జిలింగ్ వైట్ ఫ్లేమ్ వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం జనరల్గా ఇప్పుడు దివాళీ టైంలో కానీ ఒక రిబ్బన్స్ కాలుస్తూ ఉంటాము. అవన్నీ కూడా మెగ్నీషియం రిబ్బన్సే. మనం ఒక దివాళీకి కాల్చే రిబ్బన్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా కాల్చేటప్పుడు ఒక లైటింగ్ అనేది ఇస్తూ అది కాలుతూ ఉంటుంది. మెటల్ ప్లస్ ఆక్సిజన్ మెటాలిక్ ఆక్సైడ్, కాపర్ కూడా వెలుగుతుంది అలాగే. సో కాపర్ అనేది కాపర్ ఆక్సైడ్ని ఫామ్ చేస్తాయి. సిమిలర్లీ అల్యూమినియంతో అయితే అల్యూమినియం ఆక్సైడ్, ఇలా ఏ మెటల్ అయితే ఆ మెటల్ తోటి మెటాలిక్ ఆక్సైడ్ని ఫామ్ చేస్తాయి. మనం సెకండ్ చాప్టర్లో కాపర్తో కానీ యాసిడ్స్ అండ్ బేసెస్లో మనం రకరకాల రియాక్షన్స్ చూసాం. అందులో అల్యూమినియం ఆక్సైడ్ Al2O3 అనేది హైడ్రోక్లోరిక్ యాసిడ్తో రియాక్ట్ అయినప్పుడు AlCl3ని ఫామ్ చేస్తుంది, వాటర్ని ఇస్తుంది. అలాగే NaOHతో రియాక్ట్ అయితే ఇక్కడ Al2O3 అనేది మెటాలిక్ ఆక్సైడ్, ఇక్కడ సోడియం. ఇక్కడ రియాక్టివిటీ సిరీస్ అని ఒకటి వస్తుంది, నెక్స్ట్ పేజ్లో మీకు కనిపిస్తుంది నాకు తెలిసి. ఇక్కడ డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ ఒకటి జరుగుతుంది. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, లేదా డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ ఇక్కడ జరిగింది. ఇక్కడ ఏం జరిగింది, అల్యూమినియం ఆక్సైడ్లో ఉన్న అల్యూమినియంని సోడియం రీప్లేస్ చేసేసింది. లేదా సోడియం ఆ బాండ్లో కూడా రియాక్ట్ అయిపోయి అల్యూమినియంతో పాటు ఒక క్రిస్టల్ సోడియం అల్యూమినేట్ని ఫామ్ చేసింది. సో ఇక్కడ ఏం జరుగుతుంది, సచ్ మెటాలిక్ ఆక్సైడ్ విచ్ రియాక్ట్ విత్ బోత్ యాసిడ్స్ అదా. ఇక్కడ కొన్ని మెటల్స్ ఏమవుతాయంటే ఇక్కడ యాంఫోటెరిక్ కదా, యాంఫోటెరిక్ గురించి చెప్తున్నాడు. ఇక్కడ అల్యూమినియం ఆక్సైడ్ ఉంది. ఈ అల్యూమినియం ఆక్సైడ్ అనేది పైన HClతో రియాక్ట్ అవుతుంది. HCl అనేది ఒక యాసిడ్, కింద NaOHతో రియాక్ట్ అవుతుంది. NaOH అనేది ఒక బేస్. సో కొన్ని మెటాలిక్ ఆక్సైడ్స్ అనేవి యాసిడ్స్తోని రియాక్ట్ అవుతాయి, అలాగే బేసెస్తో కూడా రియాక్ట్ అవుతాయి. అలాంటి మెటాలిక్ ఆక్సైడ్స్ మనం ఏమంటాం అంటే యాంఫోటెరిక్ ఆక్సైడ్స్ అంటే అవి బోత్ యాసిడ్స్తోనే రియాక్ట్ అవుతాయి అండ్ బేసెస్తోని కూడా రియాక్ట్ అవుతాయి అన్నమాట. వాటిని మనం యాంఫోటెరిక్ ఆక్సైడ్స్ అంటాము. గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. అల్యూమినియం ఈజ్ వన్ ఆఫ్ ద కైండ్ ఆఫ్ యాంఫోటెరిక్ ఆక్సైడ్. ఇక్కడ HClతో రియాక్ట్ అవుతుంది, అలాగే NaOHతో రియాక్ట్ అవుతుంది. మోస్ట్ మెటల్స్ ఆక్సైడ్స్ ఆర్ ఇన్సాల్యుబుల్ ఇన్ వాటర్. చాలా వరకు మెటాలిక్ సాలిడ్స్ అండ్ మెటాలిక్ ఆక్సైడ్స్ అనేవి వాటర్లో సాల్యుబుల్ అవ్వవు, కానీ కొన్నిటికి అవుతాయి. బట్ సమ్ ఆఫ్ దీస్ డిజాల్వ్ ఇన్ వాటర్ టు ఫార్మ్ ఆల్కలీస్. కానీ కొన్ని డిజాల్వ్ అవుతాయి టు ఫార్మ్ ఆల్కలీస్. సోడియం ఆక్సైడ్, పొటాషియం ఆక్సైడ్ ఇవన్నీ కూడా డిజాల్వ్ అవుతాయి, వాటి యొక్క ఆల్కలీస్ని ఫామ్ చేస్తాయి. జనరల్లీ ఆల్కలీస్ ఎవరు ఫామ్ చేస్తారంటే ఎక్కువగా ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్స్. అంటే పీరియాడిక్ టేబుల్ కనుక మీరు చూస్తే మొదటి గ్రూప్ ఎలిమెంట్స్ అంటే సోడియం, లిథియం కావచ్చు, సోడియం కావచ్చు, పొటాషియం కావచ్చు, దాని కింద సో ఉండే ఎలిమెంట్స్ కానీ. సో ఇవన్నీ కూడా మనకి ఏమవుతాయంటే మెటాలిక్ ఆక్సైడ్స్ అనేవి ఇవన్నీ కూడా డిజాల్వ్ అవుతాయి, వాటర్లో డిజాల్వ్ అయ్యి వాటి యొక్క హైడ్రాక్సైడ్స్ని ఫామ్ చేస్తాయి. ఆల్కలీ మెటల్స్ అంటే ఫస్ట్ గ్రూప్లో ఉన్న మెటల్స్. వీ హ్యావ్ అబ్జర్వ్ ఫ్రమ్ ద యాక్టివిటీ 3.9 దట్ ఆల్ మెటల్స్ డూ నాట్ రియాక్ట్ విత్ ఆక్సిజన్ అట్ ద సేమ్ రేట్. ఇందాక చూసినటువంటి యాక్టివిటీ 3.9 ప్రకారంగా యాక్టివిటీ 3.9 సో కొన్ని మెటల్స్ అనేవి ఇమీడియట్గా ఆక్సిజన్తో రియాక్ట్ అయిపోతాయి, కొన్ని మెటల్స్ అనేవి స్లోగా రియాక్ట్ అవుతాయి ఆక్సిజన్తో. అన్నీ కూడా ఒకటే స్పీడ్తో రియాక్ట్ అవ్వవు. సో మెటల్స్ సచ్ యాస్ పొటాషియం, సోడియం ఇవన్నీ కూడా చాలా విగరస్, అంటే వెంటనే ఇలా ఆక్సిజన్ దొరికిందా టప్పని రియాక్ట్ అయిపోయి వాటి వెంటనే అవి ఫైర్ క్యాచ్ చేస్తాయి అనమాట. ఇది కెప్టెన్ ఓపెన్. అంటే అందుకే మీకు ఇందాక సోడియంతో మీరు పని చేసేటప్పుడు కేర్ఫుల్గా చేయాలి అని అనుకున్నాం కదా, ఎందుకంటే సోడియం అనేది హైలీ రియాక్టివ్. ఎందుకు హైలీ రియాక్టివ్ అయిపోయింది సోడియం అంటే, సోడియం జస్ట్ ఒక్క ఎలక్ట్రాన్ వదులుకుంటే, సోడియం అటామిక్ నెంబర్ ఎంతమ్మా 11,
దాని ముందు ఉండేది నియాన్. సో సోడియం అనేది ఒకే ఒక ఎలక్ట్రాన్ లూజ్ అయితే అది నియాన్ కింద కన్వర్ట్ అయ్యి స్టెబిలైజ్ అయిపోతుంది. కాబట్టి అది ఎప్పుడెప్పుడు ఒక్క ఎలక్ట్రాన్ వదిలేద్దాం అని చాలా యాంగ్జైటీతో ఆతృతతో వెయిట్ చేస్తూ ఉంటుంది. సో ఏమాత్రం ఛాన్స్ ఎవడైనా ఎలక్ట్రాన్ కావాల్సిన వాడు దగ్గరికి వచ్చాడో వెంటనే ఆడితో రియాక్ట్ అయిపోయి ఆడికి ఎలక్ట్రాన్ ఇచ్చేసి ఇది స్టెబిలైజ్ అయిపోతుంది. సో ఆక్సిజన్గా కనిపిస్తుంది వెంటనే ఆక్సిజన్కి ఎన్ని కావాలి, 2 ఎలక్ట్రాన్స్ కావాలి అంటే ఎదురు సోడియం వచ్చేసి ఆక్సిజన్ 2 ఎలక్ట్రాన్స్ ఇచ్చేసారు, స్టెబిలైజ్ అయిపోతాయి అనమాట. సో అలాగా సోడియం అనేది చాలా ఫాస్ట్గా రియాక్ట్ అయిపోవడం వల్ల అది చాలా ఫాస్ట్గా ఫైర్ని క్యాచ్ చేస్తుంది అనమాట. ఓకే, సో అందుకు ఎప్పుడు కూడా సోడియంని ప్రొటెక్ట్ చేసి పెట్టాలి, లేదంటే అది ఈజీగా క్యాచ్ చేస్తుంది ఫైర్. హెన్స్ దే ఆర్ కెప్ట్ ఇమ్మర్స్డ్ ఇన్ కిరోసిన్ ఆయిల్. అందుకే సోడియంని, ఎందుకంటే ఆ వాటర్లో ఎందుకు పెట్టాలంటే వాటర్లో కూడా ఆక్సిజన్ ఉంటుంది కాబట్టి వాటర్లో ఉన్న ఆక్సిజన్తో కూడా రియాక్ట్ అయిపోతాయి. కాబట్టి వాటిని కిరోసిన్లో ఇమ్మర్స్ చేసి పెడతారు. అండ్ టు ప్రొటెక్ట్ దెమ్ అండ్ టు ప్రివెంట్ యాక్సిడెంటల్ ఫైర్స్ దే ఆర్ కెప్ట్ ఇమ్మర్స్డ్ ఇన్ కిరోసిన్ ఆయిల్. At ordinary temperature, surface the metals such as magnesium, aluminum, zinc, lead, etc. are covered with. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ సెకండ్ గ్రూప్లో ఉంటాయి ఈ మెగ్నీషియం, కానీ ఇలా థర్డ్ గ్రూప్లో ఉంటుంది అల్యూమినియం. ఇవన్నీ కూడా ఇవి అంత అగ్రెసివ్గా ఉండవు. ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్స్ అంత అగ్రెసివ్గా ఉండవు, లిటిల్ లెస్ అగ్రెసివ్గా ఉంటాయి. సో వీటి ఎందుకంటే వీటికి 2 ఎలక్ట్రాన్స్ పోవాలి. మెగ్నీషియం అంతా అటామిక్ నెంబర్ 12, సోడియం 11 అయితే మెగ్నీషియం అటామిక్ నెంబర్ 12. మెగ్నీషియం 2 ఎలక్ట్రాన్స్ అని పంపించాలి. సోడియం ఏం చేయాలి, 1 ఎలక్ట్రాన్ బయటకు దోసేస్తే వాడు స్టెబుల్ కాబట్టి ఫాస్ట్గా ఉంటాడు. వీడు 2 ఎలక్ట్రాన్స్ చేయాలి కాబట్టి నిదానంగా ఉంటాడు. ఎందుకంటే 1 ఎలక్ట్రాన్ అంటే ఈజీగా, 2ోది ఎవడు తీసుకుంటాడు రా బాబు అన్నట్టుగా వీడు చాలా స్లోగా ఎలక్ట్రాన్స్ని ఇస్తాడు. అదే అల్యూమినియం లెక్కకు వస్తే అది 3 ఇవ్వాలి. అల్యూమినియంకి 13, అల్యూమినియం అటామిక్ నెంబర్ ఇస్ 13. వాడు 3 ఎలక్ట్రాన్స్ లూజ్ అవ్వాలి. అది కూడా అంత ఈజీగా అయ్యే పని కాదు. కాబట్టి ఇవి ఏం చేస్తాయి, ఇవి జనరల్గా అంత ఫాస్ట్గా ఇవి రియాక్ట్ అవ్వలేవు. ఓకే, ఇవి కొంచెం స్లోగా రియాక్ట్ అవుతాయి. వేరే సోడియం, పొటాషియం ఇవన్నీ కూడా చాలా విగరస్గా రియాక్ట్ అవుతాయి. అయితే వీటికి ఇవి స్లోగా రియాక్ట్ అవుతాయి కాబట్టి ఇవి జనరల్గా మెల్లమెల్లగా ఫస్ట్ అవుటర్ లేయర్ అనేది ఫస్ట్ రియాక్ట్ అయిపోయింది. అవుటర్ లేయర్ ఏదైతే అవుటర్ లేయర్ ఉంటుందో అల్యూమినియం, జింక్, లెడ్, అవుటర్ లేయర్ ముందు ఆక్సిజన్తో రియాక్ట్ అయ్యి అవి ముందు ఆక్సైడ్స్ని ఫామ్ చేసేస్తాయి. అంటే అవి స్టెబిలైజ్ అయిపోతాయి. అంటే ఇవి ఇప్పుడు పైన ఉన్నాడు ఉన్నాడు కదా, ఇలా ఒక మెటల్ ఉంది, ఇదో మెటల్ అనుకోండి. ఈ మెటల్ అంతా అల్యూమినియం అనుకోండి. ఈ అల్యూమినియంలో అవుటర్ లేయర్ ఉంది కదా, ఈ అవుటర్ లేయర్ అంతా కూడా చక్కగా దానికి దొరికిన ఆక్సిజన్ తీసేసుకుంటుంది. ఈ అవుటర్ లేయర్ అంతా కూడా Al2O3గా కన్వర్ట్ అయిపోతుంది. వీడు ఇంకా స్టెబిలైజ్ అయిపోయి వీడికి ఇంకే ప్రాబ్లం లేదు. ఈ అవుటర్ లేయర్ ఏమైంది, స్టేబుల్గా ఉంది. ఇక ఎవరికి కావాలి ఆక్సిజన్, లోపలోడికి కావాలి. ఈ లోపలోడికి కావాలి, బయట వదులుతాడు లోపలికి. నాకెందుకు ఇంకా ఆక్సిజన్, నేను సెటిల్ అయిపోయాను కదా, నేను స్టెబిలైజ్ అయిపోయాను కదా, నాకెందుకు ఇంకా అని ఇన్నర్ లేయర్కి ఆక్సిజన్ ఇంకా రిలీజ్ చేయవు. సో ద ప్రొటెక్టివ్ ఆక్సైడ్ లేయర్ ప్రివెంట్స్ ద మెటల్ ఫర్ ఫర్దర్ ఆక్సిడేషన్. ఎందుకంటే ఈ అవుటర్ లేయర్ ఎప్పుడైతే ఆక్సిడైజ్ అయిపోయిందో అది వాటికి ఇంకా ఆక్సిజన్ అక్కర్లేదు. ఇక ఇన్నర్ లేయర్స్కి కావాలి. ఇన్నర్ లేయర్స్కి పంపించాలంటే ఎందుకు నేను పంపించాలి, నా దగ్గర ఉంది ఆక్సిజన్, నాకు అక్కర్లేదు ఇంకా ఆక్సిజన్, నేను ఆక్సిజన్ ఇంకా రెసిస్ట్ చేసేస్తుంది, ఇంకా నాకు అక్కర్లేదు, నువ్వు పో బయటికి. సో ఇంక ఈ లోపల ఉన్న లేయర్స్కి ఆక్సిజన్ అనేది వదలదు లోపలికి. దానివల్ల ఫర్దర్గా లోపల లేయర్స్ అనేవి ఆక్సిడైజ్ అవ్వకుండా మెటల్ యొక్క ప్రాపర్టీస్ని ప్రొటెక్ట్ చేయొచ్చు. మెటల్ని ఫర్దర్గా ఆక్సిడైజ్ అవ్వకుండా ప్రివెంట్ చేస్తుంది ఈ అవుటర్ లేయరు. ఓకే, దీన్నే యానోడైజింగ్ అంటాం. దిస్ ఈస్ కాల్డ్ యానోడైజింగ్. ఇక్కడ ఉంది కదా, ఇగో డూ యూ నో, డబ్బాలో రాసి చూడండి. యానోడైజింగ్ ఇస్ ఏ ప్రాసెస్ ఆఫ్ ఫార్మింగ్ ఏ థిక్ ఆక్సైడ్ లేయర్ ఆఫ్ అల్యూమినియం. సో థిక్ ఆక్సైడ్ లేయర్ ఆఫ్ Aluminium develops thin oxide layer when it is exposed to air. The aluminum oxide coat makes it resistant. సో ఇక ఫర్దర్గా కరోజన్ అవ్వనివ్వకుండా ఈ ఆక్సైడ్ కరోడ్ అయిపోయినటువంటి అల్యూమినియం లేయర్ ప్రొటెక్ట్ చేస్తుంది. ఓకే, ప్రొటెక్ట్ చేస్తుంది అని చెప్తున్నాడు. ఓకే, సో నెక్స్ట్ తర్వాత ఐరన్ డస్ నాట్ బర్న్ ఆన్ హీటింగ్. ఐరన్ అనేది అంత ఈజీగా కాలదు, చాలా హీట్ రెసిస్టెంట్ ఉంటుంది ఐరన్. కానీ ఐరన్ ఫిల్లింగ్స్ ఐరన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసేస్తాయి కనుక అవి త్వరగా వెంటనే కాలిపోతాయి. ఓకే, సో ఇలాగే కాపర్ కూడా డస్ నాట్ బర్న్ బట్ ద హాట్ మెటల్ ఈస్ కోటెడ్ విత్ ఎ బ్లాక్ కలర్డ్ లేయర్. సో ఇప్పుడు ఇది మసి పెట్టినట్టుగా తయారవుతుంది తప్ప కాపర్ కాలదు. కానీ కాపర్ అనేది
వేడి చేసినప్పుడు పైన ఒక బ్లాక్ కలర్ లేయర్ ఫామ్ అవుతుంది. అది కాపర్ 2 ఆక్సైడ్ ఆర్ కాపర్ డైఆక్సైడ్. ఓకే, కాపర్ 2 ఆక్సైడ్ అంటే సో ఇది ఇక్కడ ఏమవుతుందంటే సియుఓ కాపర్ 2 ఆక్సైడ్ అంటే కాపర్ 2 బాండ్స్ ఫామ్ చేస్తుంది, కాపర్ సియుఓ. సో ఇక్కడ ఒక బ్లాక్ లేయర్ ఫామ్ అవుతుంది. ఆ బ్లాక్ లేయర్ ఇంకేంటో కాదు, కాపర్ ఆక్సైడ్. సిల్వర్ అండ్ గోల్డ్ డూ నాట్ రియాక్ట్ విత్ ఆక్సిజన్. సిల్వర్ కానీ గోల్డ్ కానీ చాలా హైలీ రెసిస్టెంట్ ఫర్ ఆక్సిజన్. ఆక్సిడైజ్ అవ్వవు ఇవి అంత త్వరగా. హయ్యర్ టెంపరేచర్లో కూడా ఇవి స్టేబుల్గానే ఉంటాయి కాబట్టి వీటిని ఆర్నమెంట్స్గా ఎక్కువగా మనం వాడుతూ ఉంటాం అనమాట. అవి స్టేబుల్గా ఉంటాయి కాబట్టి. ఓకే, సో ఆఫ్టర్ పెర్ఫార్మింగ్ యాక్టివిటీ 3.9 you must have observed that sodium is the most reactive of the samples of the metal taken here. సో సోడియం అనేది చాలా రియాక్టివ్గా ఉంటుంది. ద రియాక్షన్ ఆఫ్ మెగ్నీషియం ఇస్ లెస్ విగరస్గా ఉంటుంది. సో ఇక్కడ సోడియం అనేది చాలా విగరస్గా రియాక్ట్ అవుతుంది, మెగ్నీషియం అనేది చాలా లెస్ విగరస్గా రియాక్ట్ అవుతుంది. బట్ బర్నింగ్ ఇన్ ఆక్సిజన్ డస్ నాట్ హెల్ప్ అస్ టు డిస్క్రైబ్ ద రియాక్టివిటీ. సో ఓన్లీ ఆక్సిజన్తో బర్న్ చేస్తేనే రియాక్టివిటీ అని మనం చెప్పలేము. ఓకే, సో బట్ బర్నింగ్ ఇన్ ఆక్సిజన్ డస్ నాట్ హెల్ప్ అస్ టు డిసైడ్ అబౌట్ ద రియాక్టివిటీ ఆఫ్. సో జింక్, ఐరన్, కాపర్, లెడ్ ఇవి ఆక్సిజన్తో బర్న్ చేసినప్పుడు పెద్దగా రియాక్టివ్గా బర్న్ అవ్వవు. లెట్ us see some more రియాక్షన్స్. సో ఇంకా కొన్ని రియాక్షన్స్ చూస్తే మనకి ఇంకా బాగా అర్థమవుతుంది. వాటి గురించి మనం నెక్స్ట్ సెషన్లో చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్.